నాగార్జున సాగర్ జలాలు నల్లగొండలో రాజకీయ మంటలను రాజేస్తున్నాయి. సాగర్ జలాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జలజగడం కొనసాగుతుంది. సాగునీటిని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంటే ప్రభుత్వం మాత్రం తాము తాగునీటికే తొలి ప్రాధాన్యత అంటూ కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంతో నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య నాగార్జున సాగర్ జలాలు అయితే తీవ్రమైనటువంటి అలజడిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల జీవనాడి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల ఎకరాల ఆయకట్టు అయితే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి సీజన్ ప్రారంభమై 2 నెలలు అయినప్పటికీ కూడా నాగార్జున సాగర్కు ఆశించిన స్థాయిలో వరద నీరు అయితే రాలేదు. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే 533 అడుగుల నీటి మట్టాన్ని అయితే చేరుకుంది. దీంతో అయితే సాధారణంగా ఈ ఆగస్టు చివరి వారంలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే రావడంతో ప్రభుత్వం అయితే సాగునీటిని విడుదల చేయలేనటువంటి పరిస్థితి. దీంతో ప్రతిపక్షం అయితే నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున దాడి చేస్తోంది. కేవలం జిల్లా మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లనే ఆయకట్టు రైతులకైతే సాగునీటి కష్టాలు తెచ్చిపెట్టిందని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఏపీ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున జల దోపిడీ చేస్తున్న మిన్నికుండిపోయిందని చెప్పి విమర్శిస్తోంది. మరోవైపు కేవలం ఇది సూపర్ ఎలినో ప్రభావం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పాపం అంటూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి. తమ బీఆర్ఎస్ సమయంలో 10 ఏళ్ల కాలంలో 17 పంటలకు కూడా సాగునీరు ఇచ్చినటువంటి విషయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేవలం నాగార్జున సాగర్లో ఇప్పుడైతే ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి 40 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో కూడా మేము ఇచ్చామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడైతే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి సూర్యాపేట నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద దాదాపు 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో రైతాంగం అయితే ఇప్పటికే వరి నారులు పోసుకున్నటువంటి రైతుల ఆయకట్టు సాగునీటి కోసం అయితే ఎదురుచూస్తుంది. దీంతో సాగునీటి కోసం రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కి ఆందోళన కూడా రాస్తారోకోలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలకు గట్టిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి నాగార్జున సాగర్ సాగునీటి అడ్వైజరీ కమిటీ సమావేశంలో మంత్రులు కూడా ఒక విషయం స్పష్టం చేశారు. ఈసారి ఎలినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగర్కు సరిగ్గా నీరు రాలేదు. దీంతో నీటి లభ్యతను బట్టి కేవలం తాగునీటి అవసరాలకే తమ ప్రాధాన్యత ఉంటుంది. ఆరుతడి పంటలు వేసుకోవాలి, సాగునీటికి నీరు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి మంత్రులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ మాత్రం కేవలం కాకి రాజకీయ లెక్కలు చెప్తూ రాజకీయ స్వార్థానికి మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి మంత్రులు కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య కొనసాగుతున్నటువంటి మాటల యుద్ధం అయితే నల్లగొండ జిల్లాలో సాగర్ కేంద్రంగా ఒక్కసారి ఈ జల జగడానికి జల పంచాయతీకి అయితే కేంద్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తున్నది. దీనికి సంబంధించి కూడా సమరబేరికి నాగార్జున సాగర్ సాగునీటి కోసం సమరబేరి కోసం బీఆర్ఎస్ ఒకవైపు సిద్ధమవుతుండగా దీన్ని తిప్పికొట్టేందుకు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా బీఆర్ఎస్ విమర్శలు అయితే తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తం మీద ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉండేటువంటి నల్గొండ రాజకీయాలు మరోసారి నాగార్జున సాగర్ జలాల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు అయితే రానున్న రోజుల్లో మరోసారి ఇంకా హీట్ ఎక్కే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.